హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ సాయంకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సంతోషం ప్రియులారా. దేవుడు ఈ భయంకరమైనటువంటి ఎండ తీవ్రతను ఎంతగానో ఆ తీవ్రత, ఆ వేడిమి మనకు తగలకుండగా ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరుస్తూ, ఆయన కృపలో మనల్ని దాస్తూ మరొక నూతన గడియలలో, మరొక నూతన దినాలలో మనల్ని ప్రవేశపెడుతూ ఉన్నారు. అందుని బట్టి దేవుడి నామాన్ని మహిమపరిచి గణపరిచే వారముగా ఉన్నాము. నేటి ధ్యానాంశము కొద్ది నిమిషాలు దేవుని లేఖన భాగాన్ని గమనిద్దాము. ప్రాముఖ్యమైనటువంటి అంశము దేవుడు మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వాక్యము ద్వారా ఒక్కసారి పరిశీలన చేద్దాం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో పడజేయువానికి మిక్కిలి భయపడుడి. ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఈ మాటలు అంటున్నది సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవదేవుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నటువంటి మాట. మనుషులందరినీ ఉద్దేశించి, మరి ముఖ్యంగా శిష్యులను కూడా ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, మనుషులకు భయపడకుడు కానీ దేవునికి మాత్రమే భయపడండి అని లేఖనము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. మనుషులకు భయపడినటువంటివి ఏమిటి, దేవునికి భయపడవలసిన ఆ పని ఏమిటి, దేని సందర్భములో దీనిని మాట్లాడుతూ ఉన్నారు. క్రీస్తు ప్రభుల వారి స్వయాన ఆయన యొక్క నడవడిక, ఆయన తీరు ఎట్లాగున్నదని బాల్యము నుండి కూడా దేవునికి విధేయత కలిగి దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను అని దేవుని యొక్క లేఖనము మనము గమనించవచ్చు సువార్తలలో. అయితే దేవుడు ఒక మాదిరిని ఈ లోకములో ఉంచి వెళ్ళారు కాబట్టి ఆ మాదిరి ప్రకారముగా మనము కూడా నడవవలసిన ఆవశ్యకత ఎంతైనాను ఉంది. ఎందు నిమిత్తం అంటే మనకు ఒక మాదిరిని ఆయన ఇచ్చి ఉంచి వెళ్ళారు కాబట్టి ఆ ప్రకారముగా మనము నడవాలని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే మనుష్యులకు జడవవద్దు అని చెబుతున్నటువంటి మాటలు ఏమిటంటే, ఏదైనా సరే దేవుడు ఒక మాట ప్రస్తావిస్తూ ఉన్నారంటే, ఒక మాట అంటూ ఉన్నారంటే పలు అర్థాలకు అది ఉపయోగకరంగా ఉంటుందని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విశ్వాస జీవితానికి ఇది చాలా దగ్గరగా ఉన్నటువంటి ఈ మాటలు అన్నమాట. చాలామంది రక్షించబడిన తరువాత ఆ రక్షించబడినటువంటి వ్యక్తి తన రక్షణ జీవితంలో ప్రయాణము చేస్తూ ఉండగా తన రక్షణ జీవితంలో ఒక క్రొత్త మార్గాన్ని ఎంచుకుంటూ ఆ యొక్క బాటలో తనకున్నటువంటి ఆశలన్నీ కూడా అణుచుకొని చాలా జాగ్రత్త కలిగి, ఎందు నిమిత్తం అంటే నేను రక్షణ బాటలో వెళుతూ ఉన్నాను కాబట్టి నా జీవితము నా ఆలోచనలు నెరవేర్చుకోవడం కాదు కానీ కేవలము దేవుని చిత్తాన్ని నెరవేర్చే విధముగా ఉండాలి అని ఒక క్రమబద్ధమైనటువంటి జీవితంలో వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ రక్షించబడినటువంటి వ్యక్తి. అయితే కాలక్రమేణా ఆ రక్షించబడినటువంటి వ్యక్తి లోకాశలలో పడినటువంటి వ్యక్తి ఒకవేళ కర్మకాలి వేరొక ఆలోచన ద్వారా ఆ యొక్క త్రొట్టిల్లితనము తనకు కలుగుతూ ఉండగా ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడంటే, త్రొట్టిల్లినటువంటి వ్యక్తి తమ క్రమబద్ధమైనటువంటి జీవితంలో ఈ లోకాశల వైపు నడవాలి అని కానీ, లోకపు తీరుగా ఆలోచన చేయాలి అని కానీ ఆ ఆలోచన మల్లుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడంటే మనుషులకు జడిసి ఆ చేసేటటువంటి తప్పు సీక్రెట్గా చేస్తూ ఉంటాడు. తన హృదయములో వచ్చినటువంటి ఆలోచనను ఏదో రకంగా నెరవేర్చుకొనటానికి మనుషులు ఎవరైనా చూస్తూ ఉన్నారా అని గమనిస్తూ ఉంటాడు. గమనిస్తూ మనుషులెవ్వరూ చూడట్లేదు కాబట్టి ఇది నేను చేయవచ్చు, ఇది నేను చేస్తున్నా, నా హృదయ వాంఛలను తీర్చుకుంటున్నా. క్రైస్తవ జీవితంలో కూడా ఇదే మాదిరి చాలామందిలో ఉంటూ ఉంది. ఏముందలే, నాకు వచ్చింది ఆలోచన, కంటికి నచ్చింది, నేను అనుకుంటూ ఉన్నా ఇది నెరవేర్చుకోవాలి, ఈ కోరికను నేను తీర్చుకోవాలి అని
వెంటనే ఏం చేస్తూ ఉన్నారంటే మనుషులకు దూరముగా మనుషుల కన్నుకు మరుగు చేసి ఆ కార్యాన్ని నెరవేర్చుకునే సందర్భాలు అనేకములు ఉన్నాయి. వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ జీవితము చాలా భయంకరమైనటువంటి పరిస్థితులలో ఈ స్థితిలో నిలిచిపోతూ ఉంది. చేసే తప్పు మనుషులను కప్పిపుచ్చడానికి చేస్తూ ఉన్నారు, కానీ మహాకాశములు ప్రతిదీ కూడా సముద్రములో ఉన్నటువంటి వాటిని, భూమిపైన సంచారము చేయు వాటిని, ఆకాశములో ఎగురు వాటిని, ప్రతిదాన్ని కూడా ఆయన నేత్రము కనిపెట్టుకుంటూ ఉంది. నిజముగా మనిషి చేసే ప్రతి పని కూడా దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. ప్రతి మాటను ఆయన లెక్క పెడుతూ ఉన్నాడు. ఆయన ప్రతి విషయాన్ని కూడా తీర్పులోనికి తీసుకుని వచ్చే విధముగా ఉన్నదని లేఖనాల ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, మనుషులకు జడిసి కొన్ని విషయాలలో మనిషి తగ్గుతూ ఉన్నాడు, కానీ జీవము గల దేవుని యొక్క కన్ను నన్ను చూస్తూ ఉంది. నన్ను మాత్రమే కాదు, ఈ శరీరాన్నే కాదు, నా అంతరంగములో ఉన్నటువంటి ఆలోచనలు కూడా పరిశీలన చేస్తుంది అని గ్రహింపు రానటువంటి పరిస్థితిలో మనుషులను ఉద్దేశించి దేవుడి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కేవలం నువ్వు మనుషులకు జడిసే విధముగా నీ ఆత్మీయ విశ్వాసం ఉన్నదని ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చాలామంది ఇదే స్థితిలో నిలిచిపోతూ ఉన్నారు. మనుషులకు భయపడుతున్నారు, కానీ జీవము గల దేవుడు, ఆయన పరిశుద్ధుడు, పాపం అన్నది ఏ కోశాన కూడా సహించలేడు అని ఏమాత్రము కూడా గ్రహింపు రాకుండా వారి యొక్క ఆత్మీయ జీవితాలు నిలిచిపోతూ ఉన్నాయి. ప్రియులరా, దేవుడు అందు నిమిత్తమే అట్లా నిలిచిపోయినటువంటి వారి కోసమే కేవలము వారు అనేకులు మనుషులకు జడిసే వారి కోసమే ఈ మాటలు చెప్తూ ఉన్నారు. ఎందు నిమిత్తం అంటే ఒకవేళ మనిషికి తెలిస్తే ఎదురు దూషించగలడు, లేక కొట్టగలడు, అంతకు మించి ఏం చేయలేడు. నీ దేహాన్ని చివరి పనిష్మెంట్ ఏంట్రా అంటే చంపడమే. నువ్వు చేసినటువంటి తప్పిదము, నువ్వు చేసినటువంటి పాపము నిమిత్తము మనుషుడు ఏం చేయగలడంటే సహించలేక ఆ స్థితిలో ఉన్నటువంటి నీవు అట్లా దిగజారిపోయావు, కాబట్టి నేను చంపడమే అని మనిషి చంపడం వరకే, ఈ శరీరాన్ని గాయపరచడం వరకే, హృదయాన్ని గాయపరచడం వరకే, ఆత్మను ఏమీ చేయలేడు. కానీ దేవుడు అట్లా కాదు కదా. నీ హృదయ అంతరంగములు ఎరిగినటువంటి దేవుడు కదా. ఆయన ఏమంటూ ఉన్నారంటే నీ దేహమును, నీ శరీరమును, శరీరమును, దేహమును, తర్వాత నీ ఆత్మను కూడా నిత్య నరకాగ్నిలో పడవేసు వానికి మిక్కిలి భయపరుడి. ఆయన చెప్తున్నటువంటి మాట చాలామంది అనుకుంటూ ఉంటారు, ఆత్మకి అంటే ప్రాణానికి గుచ్చినా ఏం కాదు, ఏం చేసినా సరే గిల్లినా ఏం కాదు, అగ్నితో కాల్చలేము, కత్తితో నరకలేము, కాబట్టి ఆ ఆత్మకు శిక్ష ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? చాలామంది ఆలోచన. రక్షించబడినటువంటి వ్యక్తి రెండవ రాకడలో, రక్షించబడిన వ్యక్తి మరణమైన తర్వాత రెండవ రాకడలో సమాధులు తెరవబడిన తర్వాత మహిమ దేహము అతనికి ఇవ్వబడుతూ ఉంది. ఆ మహిమ దేహముతో పరలోకానికి వెళ్ళిపోతాడు. విడవబడినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క స్థితిగతులు ఎట్లాగుంటాయంటే ఆ ఆత్మ చనిపోయిన తర్వాత అతను కూడా తిరిగి లేస్తాడు, తీర్పులోనికి వస్తాడు. తీర్పులో విడవబడిన తర్వాత ఆత్మను నరకములో త్రోసివేయబడిన తర్వాత ఆ ఆత్మకు మట్టి శరీరము అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. మట్టి శరీరము అనుగ్రహించబడిన తర్వాత ఈ శరీరములో, ఈ భూమిలో ఎటువంటి శరీరానికి గాయములు అయితే ఆ శరీరము తట్టుకోలేకుందో, ఒక చేతికి గాయమైతే శరీరమంతయు కూడా ఎట్లా విలవెల్లాడిపోతుందో, ఎక్కడో ఒక శరీరములో చిన్న కాలులో ముళ్ళు గుచ్చుకుంటే మనసంతా కూడా ఒకలాంటి బాధతో, వేదనతో చెందుతూ ఉంటాయి. ప్రియులారా, అది ప్రతి మనిషి అనుభవించిందే. అదే స్థితిలో, అదే రీతిలో దేవుని కళ్ళు కప్పి మనము తెలియకుండానే దేవుడు చూస్తూ ఉన్నాడని కూడా గ్రహింపు రాకుండానే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మనుషులు కళ్ళు కప్పినట్లుగా దేవుడు చూడట్లేదులే, మనుషులు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదులే అని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. వారి నిమిత్తమే ఈ వాక్యము
జ్ఞాపకం చేయమని ప్రభువువారు ఆత్మ ప్రేరేపణ ద్వారా నన్ను సిద్ధపరుస్తూ ఉన్నారు. ప్రియులారా, నువ్వు మనుషులకు భయపడి చెయ్యబూనే పనిని నువ్వు ఆపుతూ ఉన్నావేమో. జీవము గల దేవునికి భయపడవలసిందిగా ఈ వాక్యము ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందు నిమిత్తం అంటే ప్రతీదీ కూడా ఆయన పరిశీలన చేసే దేవుడు, ఆయన పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు, ఆయన ఆషామాషాగా విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రతీదీ కూడా ఆయన ఎట్లాగున్నారో ప్రతి ఒక్కరూ అట్లా ఉండాలని ఆయన ఆశపడేటటువంటి దేవుడు. ఏముందులే మనుషులు చూస్తున్నారు కదా అని మనుషులకు భయపడుతూ ఉన్నావేమో. దేవునికి భయపడవలసిందిగా ఈ వాక్యము ద్వారా మనవి చేస్తూ ఉన్నా. చిన్న మాటలను వెనుకల్లో దీవించిన గాక. కూడి ఉన్న మీకు అందరికీ ఈ రాత్రికాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా.